నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకుండా పోయిన టైంలో చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలో వచ్చిన తర్వాత రైతుల దగ్గర 33,000 ఎకరాలు సేకరించి ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ ఉండాలని అమరావతిని నామకరణం చేసి అక్కడ రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములతో అక్కడ రాజధాని కట్టాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొన్ని భవనాలు కట్టి అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ అట్లాంటి భవనాలు కట్టి రాజధాని నుంచే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారండి. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అక్కడ రైతులు ₹1 తీసుకోకుండా కూడా భూములు ఇచ్చారు. ఇప్పుడు అది అంతా మనకు తెలిసిన సంగతే. తర్వాత ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు పరిపాలించాడండి. అధికారంలో రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని ఉండాలి, అక్కడ రాజధాని డెవలప్మెంట్ చేయాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన స్టాండ్ మార్చుకున్నాడు. స్టాండ్ మార్చేసి తర్వాత 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి కర్నూలు, అమరావతి, విశాఖపట్నం, వైజాగ్ 3 రాజధానులు అంటూ 5 సంవత్సరాలు గడిపి అమరావతిలో ఉన్న రైతులను ఎలా కొట్టి ఏడిపించి జైల్లో పెట్టి వాళ్ళు చేసిన ధర్నాకు వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ రాజధాని వద్దు, 3 రాజధానులు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి 3 ప్రాంతాల చుట్టూ రాజకీయం చేసుకుంటూ 5 సంవత్సరాలు గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి డెవలప్ చేయలేదు, కర్నూలు డెవలప్ చేయలేదు, వైజాగ్ డెవలప్ చేయలేదు. అట్లా 5 సంవత్సరాలు గడిపి అమరావతికి రాజధాని అంటూ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ అమరావతి నుంచే మళ్ళీ ఆయన మొదటి నుంచి స్టార్ట్ చేసి అమరావతి రాజధాని అని చెప్పి అక్కడ రైతులతో మాట్లాడి నేను వచ్చాను, మీరు ఇబ్బంది పడకండి, ఇది అమరావతి ఉంటుందని చెప్పి పార్లమెంటులో బిల్లు పాస్ చేయించుకొని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. తర్వాత వైసీపీ వాళ్ళు అమరావతి మీద అది కమ్మల రాజ్యం, కమ్మల రాజధాని, వేశ్యల రాజధాని, వానలు వరదలు వస్తే కొట్టుకొని పోతుంది, మునిగిపోతుంది అని రాజధాని మీద చాలా కూడా రూమర్స్ చేశారు. అట్లాగే తర్వాత అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మావీ గన్ పేరుతో కొత్త పదాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్న రోజులు 3 రాజధానులు అంటూ 3 నామాలు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అతాకుతలం చేసిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సెంటర్లో ఉన్న బీజేపీ వాళ్ళని కలిసి ఈ పొద్దు అమరావతి ఒక సైడు, పోలవరం ఒక సైడు, చిన్న చిన్న అన్ని అమరావతిలో యూనివర్సిటీస్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు అన్నీ కూడా నడుస్తూ ఉన్న టైంలో ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ కుట్ర పన్నారు వైసీపీ వాళ్ళు. దీని మీద మావీ గన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దీని మీద ఒక కమిటీ వేసి అమరావతి మీద దాడికి ప్రయత్నించారు వైసీపీ వాళ్ళు. ఏమి దాంట్లో ఉండేది ఏమైంది అది చెప్పండి. ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ ఎందుకు దాన్ని ట్రోల్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళకు చెప్తే వైసీపీ వాళ్ళకు ఏమీ లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను ఏడిపించింది, కొట్టి ఆడవారిని కూడా బూట్కాలతో తన్నారండి. కొంతమంది సీరియల్ లాగారు, 250 మందో ఏదో చనిపోయినారు భూములు ఇచ్చిన వాళ్ళు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రైతుల దగ్గరికి పోయి అమ్మ మేము ఉన్నాం, ఎందుకు అట్లా బాధపడుతున్నారు అని ఓదార్చలేదు. అధికారం పోయిన తర్వాత ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉంటారు కొంతమంది, వాళ్ళు పోయి మేము అమరావతిలో మేము చేస్తాం, రైతుల పక్కన మాట్లాడతామని కొంతమంది దాడి చేసే ప్రయత్నిస్తే అక్కడుండే రైతులు కోడిగుడ్లు, చెప్పులతో, రాళ్లతో కొట్టి వైసీపీ వాళ్ళను తరిమేయడం కూడా జరిగింది. ఇది ఏమిరంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం ఎప్పటికీ అత్యంత సున్నితమైన అంశంగానే కొనసాగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమైన ఈ రాజకీయ చర్చ అధికారాలు మారినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అమరావతి రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన పర్యటన, ఆ తర్వాత చోటు చేసుకున్న ఉద్రిక్తతలు రాష్ట్ర రాజకీయాలను మరోసారి ఏడెక్కించాయి.
ఈ పరిమాణాల నేపథ్యంలో వైసీపీ రాజకీయంగా లాభపడిందా లేక స్వయంగా తానికే తాను నష్టం చేసుకుందా అన్న అంశం ఇప్పుడు రాజకీయ చర్చల్లో చర్చనీయంగా మారింది. ఎందుకంటే వైసీపీ ఓ పక్క, టీడీపీ ఓ పక్క. వైసీపీ వాళ్ళకు రాజకీయంగా అది మంచిదా అంటే దానివల్ల మీకు నష్టం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీరు రైతులను చూసిన వాళ్ళు కాదు. రైతులు ఎన్నో బాధలు పడుతూ ఉంటే కూడా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మేము పోతాము వాళ్ళని చూస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది చెప్పండి. రాజధాని ప్రాంతంలో కొంతమంది రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికే తమ నేతలు పర్యటించారని వైసీపీ చెబుతుంది. భూ సమీకరణ, నష్టపరిహారం, అభివృద్ధి పనుల కారణంగా నష్టమైన కుటుంబాలకు అండగా నిలవడమే లక్ష్యమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీరు రైతుల దగ్గరకు పోలేదు, రైతులు చనిపోతే పోలేదు. ఈ పొద్దు అమరావతి డెవలప్మెంట్ అవుతూ ఉంటే మీకు అమరావతి రాజధాని వద్దన్నారు కదా, మావిగన్ అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అమరావతిలో పర్యటించి అక్కడ రైతుల మధ్య చిచ్చు పెట్టడానికి కాకపోతే ఎందుకని అక్కడ రైతులు రాళ్లతో, కోడిగుడ్లతో, చెప్పులతో కూడా దాడి చేయడం జరిగింది. అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటా వచ్చారు. ఎందుకంటే నాని వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నేతలు అమరావతి ప్రాంతంలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన సమయంలో స్థానిక రైతులు, కూటమి శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట్లు కూడా నినాదాలు చేసుకున్నాయి. గో బ్యాక్ వైసీపీ అంటూ అక్కడ రైతులు కూడా అనడం కూడా జరిగింది. అయితే ఈ రాజధాని సెంటిమెంట్ మీద మళ్ళీ రాజధానిలో ఏమైనా అల్లర్లు చేసే పాలనలో వైసీపీ వాళ్ళు ఉన్నట్టు కూడా ఈ కూటమి ప్రభుత్వము గ్రహించింది. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఉండడానికి వైసీపీ వాళ్ళు పోయి అక్కడ దాడి చేస్తే పెట్టుబడులు పెట్టే వాళ్ళు వద్ద అమరావతిలో ఎప్పుడూ దాడులే ఉంటాయి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతిని తీసేస్తారేమో అని పెట్టుబడులదారులను ఇబ్బంది పెట్టడానికి వైసీపీ వాళ్ళు చేస్తున్న దానికి కూటమి ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటుంది. ఎందుకంటే మీరు 5 ఏళ్ల పాటు అమరావతిని వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు ఏ ఉద్దేశంతో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుందని అక్కడ ఉండే రైతులు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. మీరు 5 ఏళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఏడిపించారు, కొట్టారు, చంపారు, మా భూములు మాకు ఇచ్చినా కూడా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని అక్కడ రైతులు వైసీపీ వాళ్ళను అడ్డగిస్తున్నారు. కాబట్టి ఈ రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దాని మీద ముందుకు పోతే వైఎస్ఆర్సీపీకి దీనివల్ల నష్టం. వాళ్ళ ప్లాన్ ఇకటిచ్చింది, ప్రజలు తిరగబడ్డారు. కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఒకటే అంటున్నారు, మీకు అమరావతి రాజధాని వద్దన్నారు, మావిగన్ అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అక్కడవి రైతుల మధ్య కొంతమంది పేటీఎం రైతులు ఉంటారు అక్కడ వైసీపీ వాళ్ళకు, రైతులు కాదు ఏమీ కాదు, వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళకేదో మేము నష్టం నడిచిపోతుంది, మేము ఇస్తాము అది చేస్తామని సొట్టుతో అక్కడవి అమరావతి రైతుల మధ్య రచ్చబెట్టడానికి వైసీపీ చేస్తున్న ప్లాన్కు రైతులు తిరగబడ్డారు. రాళ్లతో, కోడిగుడ్లతో, చెప్పులతో కొట్టి బయట తరిమారు. ఇది కదా వైసీపీ యొక్క తాను చేసుకున్న గోయిలో తానే పడడం అంటే. దీనివల్ల వైసీపీకి నష్టం తప్ప లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారి నేను చేసింది తప్పు, అమరావతి ఏకైక రాజధాని, అమరావతి కోసమే మా పార్టీ నిలబడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఆలకిస్తారు. ఇదే మావిగన్ను, 3 గన్నులు, 3 రాజధానులు అంటూ కాలం గడిపిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కూడా నష్టమే అనేది కూడా తెలుస్తుంది. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.